Good morning, girls. Myself Rami Krishna from Chemistry Department, CCRR College for Women. Today, my topics are methods for determination of order of a reaction and effect of temperature on reaction rate. So, first topic is methods for the determination of order of a reaction. So, అందులో methods ఉన్నాయి. అందులో first method చూద్దాం, integration or trial method. So, in this method, known concentration of the reactants are taken and the reaction is performed. సో ఈ మెథడ్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, తెలిసిన రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం, అప్పుడు రియాక్షన్ అనేది క్యారీ అవుట్ చేస్తాం. దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ మెజర్డ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో టైం టేకింగ్ ఇంటర్వెల్స్, టైం గ్యాప్ తీసుకుంటా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. దెన్ దీస్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ రేట్ ఈక్వేషన్. సో ఈ రేట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. రేట్ ఈక్వేషన్ ఈజ్ K is equal to 2.303/T log C0/C. ఈ రేట్ ఈక్వేషన్లో రేట్ కాన్స్టెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2.303/T ఇంటూ లాగ్ A/A-X అని రాసుకోవచ్చు. ఈ రేట్ కాన్స్టెంట్నే అది ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ నుంచి తీసుకుంటాము. అదే సెకండ్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్లో మనం 2 టైప్స్ చూసాం. అందులో టైప్ 1 తీసుకున్నట్లయితే రేట్ కాన్స్టెంట్ ఎలా రాసుకుంటాం, K is equal to 1/T ఇంటూ x/A ఇంటూ A-S అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనుకుంటాం. అలాగే సెకండ్ ఆర్డర్లో టైప్ 2 వచ్చేసి K is equal to 2.303/T ఇంటూ 1/A-B ఇంటూ log B ఇంటూ A-X/A ఇంటూ B-X అనే ఫార్ములా ఉంటుంది. అలాగే థర్డ్ ఆర్డర్ రియాక్షన్ తీసుకున్నట్లయితే K is equal to 1/2T ఇంటూ x ఇంటూ 2A-X/A² ఇంటూ A-X హోల్ స్క్వేర్ అనే దానిలో రాస్తాం. సో దెన్ ద రేట్ ఈక్వేషన్ విచ్ గివ్స్ కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ K, దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దట్ రియాక్షన్. సో ఈ రేట్ ఈక్వేషన్ బట్టి మన కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ K అనేది వస్తుంది. దాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ దట్ రియాక్షన్ డిటర్మైన్ చేస్తాం. సెకండ్ మెథడ్ ఈజ్ హాఫ్ లైఫ్ మెథడ్ ఆర్ ఫ్రాక్షనల్ చేంజ్ మెథడ్. సో హాఫ్ లైఫ్ మెథడ్ని T హాఫ్తో ఇండికేట్ చేస్తున్నాం. సో ఈ మెథడ్లో T హాఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఇస్తున్నారు. సో ఇన్ దిస్ మెథడ్ ద హాఫ్ లైఫ్ పీరియడ్స్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ ఆర్ స్టడీడ్ విచ్ ఆర్ గివెన్ బై. సో ఇక్కడ మనం T హాఫ్ తీసుకున్నట్లయితే హాఫ్ లైఫ్ మెథడ్లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి 0.693/K అని రాసుకుంటాం. అలాగే సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్లో T హాఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి 1/KA అని రాసుకుంటాం. అలాగే థర్డ్ ఆర్డర్ రియాక్షన్లో T హాఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి 3/2K ఇంటూ 1/A² అని రాసుకుంటాం. From the above equations, half-life period of above reactions is inversely proportional to above equations ని బట్టి half-life period of reactions ని దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంట, A⁻n-1 కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, T half is equal to 1/A⁻n-1 అని రాసుకోమంటున్నారు. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అందులో T half అని అంటే హాఫ్ లైఫ్ పీరియడ్, A అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, N అంటే ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్. So consider the reactants with the two different initial concentrations A1, A2. So two different initial concentrations reactants A1, A2 అనుకోమంటున్నారు. T half, T1 half be the half life periods or fractional changes for A1, A2 respectively. A1, A2 reactants కి T half, T1 half అనేవి half life periods అనుకోమంటున్నారు. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి సబ్స్టిట్యూటింగ్ దీస్ ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుంది, T half is directly proportional to 1/A1n⁻⁻1 and T power half 1/2 is directly proportional to 1/A2⁻n-1 అనేది వస్తుంది. సో దీన్ని ఏం చేయమంటున్నారు, డివైడ్ చేసుకోండి. పై ఈక్వేషన్ కింద ఈక్వేషన్తో డివైడ్ చేయండి. అప్పుడు ఎలా వస్తుంది, T half by T dash half is equal to A2⁻n-1/A1⁻n-1 is equal to దాన్ని ఎలా రాసుకోవచ్చు, A2/A1⁻n-1 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి లాగరిథమ్స్ని అప్లై చేయాలి. పై ఈక్వేషన్కి లాగరిథమ్ని అప్లై చేయండి. అప్పుడు ఎలా వస్తుంది, log T half by log T dash half is equal to, సో దాన్ని n-1 అనేది పవర్లో ముందుకు వచ్చేస్తుంది లాగరిథమ్స్ తీసుకున్నప్పుడు, n-1 log into A2/A1. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, మనకు అందులో n వాల్యూ కావాలనుకోండి, n బయటకు తీసుకొచ్చింది. అప్పుడు ఎలా వస్తుంది, n is equal to 1 plus log T half by T dash half A by log A2/A1 అనే ఫార్ములా వచ్చింది.
సో అందులో మనకి n వాల్యూని ఎలా రాసుకోవచ్చు 1 ప్లస్ లాగ్ టీ హాఫ్ మైనస్ లాగ్ టీ డాష్ హాఫ్ బై లాగ్ a2 మైనస్ లాగ్ a1 కింద. సో బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ a1 a2 t half and t dash half in the above equation మనకి ఏ ఫార్ములా వస్తుంది n వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈస్ Van Hoff differential method. Third method, Van Hoff differential method. We know that order of a reaction varies with the nth power of the concentration of the reactants. So order of a reaction అనేది vary అవుతూ ఉంటుంది n power of the concentration of the reactants ని బేస్ చేసుకుని. సో అక్కడ మనకి R ఫార్ములా ఇస్తున్నారు, R is equal to minus dc by dt is equal to kc power n. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోమంటున్నారు. Let C1 and C2 be two different concentrations అనుకోమంటున్నారు. అలాగే R1 R2 తీసుకున్నట్లయితే rates of reactions for C1 and C2 respectively. సో దెన్ అప్లయింగ్ ఈక్వేషన్ 1 ఇట్లా తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 అప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది R is equal to minus dc by dt is equal to kc power n. అలాగే టూ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ T1 C2 ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే అలాగే రేట్స్ R1 R2 తీసుకున్నట్లయితే ఎలా వస్తుంది R1 ఫార్ములా R1 is equal to minus dc1 by dt, దాన్ని ఎలా రాసుకోవచ్చు kc1 power n రాసుకోవచ్చు. అలాగే R2 is equal to minus dc2 by dt is equal to kc2 power n రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రేట్కి మనకి ఏం అప్లై చేయమంటున్నారు లాగరిథమ్స్ని తీసుకోమంటున్నారు. ఇప్పుడు లాగరిథమ్స్ అప్లై చేస్తే ఎలా వస్తుంది log R1 is equal to log k plus n log c1 అని రాసుకోవచ్చు. అలాగే log R2 is equal to log k plus n log c2. సో ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. సో పైన లాగ్ R1 మైనస్ లాగ్ R2 మైనస్ లాగ్ R1 చేసుకున్నట్లయితే ఎలా వస్తుంది లాగ్ R2 మైనస్ లాగ్ R1 ఈజ్ ఈక్వల్ టు n లాగ్ C2 మైనస్ n లాగ్ C1 అనేది వచ్చింది. సో దానిలో n కామన్ తీయండి, అప్పుడు n ఇంటూ లాగ్ C2 మైనస్ లాగ్ C1 అనేది వచ్చింది. సో దాన్ని బట్టి మనకి n కావాలి అంటే ఎలా వస్తుంది n ఈజ్ ఈక్వల్ టు లాగ్ R2 మైనస్ లాగ్ R1 బై లాగ్ C2 మైనస్ లాగ్ C1 అనేది వస్తుంది. Next, coming to fourth method, Oswald's isolation method. This method used when the reaction contains two or more reactants. Two or more reactants ఉన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేస్తాం. In this method, all the reactants except one is taken in excess. ఇందులో మనకి ఒక రియాక్టెంట్ తప్ప మిగతా అన్ని రియాక్టెంట్స్ ని ఎక్సెస్ గా తీసుకుంటాం. ద రియాక్టెంట్ విచ్ ఈస్ నాట్ టేకెన్ ఎక్సెస్ ఈస్ సెడ్ టు బి, ఏదైతే ఎక్సెస్ గా తీసుకుంటలేదో దాన్ని ఐసోలేటెడ్ అని చెప్తాం. దెన్ ఆర్డర్ ఈస్ మెజర్ టర్న్ బై టర్న్ బై కీపింగ్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఐసోలేటెడ్ ఈచ్ టైం. ప్రతిసారి కూడా మనం ఒక దాన్ని ఎక్సెస్ గా తీసుకుని మిగతా అన్నిటిని ఒకదాన్ని ఐసోలేటెడ్ గా పెట్టుకున్నాం, మిగతా అన్నిటిని ఎక్సెస్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనకి దానికి 3 రియాక్టెంట్స్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు, XYZ అనే 3 రియాక్టెంట్స్ ని తీసుకోమంటున్నారు. అందులో స్టెప్ 1 తీసుకున్నట్లయితే కనుక XYZ, దెన్ ఆర్డర్ ఈస్ మెజర్డ్ ఎంత అనుకోమంటున్నారు N1 అనుకోమంటున్నారు. ఇందులో ఎలా తీసుకోమన్నారంటే XYR ని ఐసోలేటెడ్ గా తీసుకోమన్నారు, Z ని ఎక్సెస్ గా తీసుకోమన్నారు. విత్ రెస్పెక్ట్ టు Y పరంగా తీసుకున్నట్లయితే దాన్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. దాన్ని స్టెప్ 2లో ఎలా చెప్తున్నారు ఎక్సెస్ ని ఎక్సెస్ గా తీసుకోమంటున్నారు, Y ని ఐసోలేటెడ్ గా తీసుకోమంటున్నారు, Z ని ఎక్సెస్ గా తీసుకోమంటున్నారు. అప్పుడు ఆర్డర్ కనుక మెజర్ చేసినట్లయితే N2 అనేది వస్తుంది. అలా కాకుండా ఇంకో స్టెప్ లో ఎలా మెజర్ చేస్తున్నారు XY ని ఎక్సెస్ గా తీసుకోమంటున్నారు, Z ని ఐసోలేటెడ్ గా తీసుకోమంటున్నారు. అప్పుడు ఆర్డర్ మెజర్ చేసినట్లయితే N3 అనుకోమంటున్నారు. ఇప్పుడు ఈ రియాక్టెంట్స్ కి టోటల్ ఆర్డర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా వస్తుంది దెన్ టోటల్ ఆర్డర్ ఈస్ N ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3 చేస్తే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రియాక్షన్ రేట్. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రియాక్షన్ రేట్ చూద్దాం. విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ జనరల్లీ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ బై 10 degrees centigrade. దెన్ రేట్ విల్ బి డబుల్డ్ ఆర్ ట్రిపుల్డ్. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొలది రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 10 degrees centigrade కి ఇంక్రీజ్ అయింది అనుకోండి టెంపరేచర్, ఆ రేట్ అనేది డబుల్ అవడం కానీ ట్రిపుల్ అవడం కానీ జరుగుతుంది. దెన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఎట్ 35 degrees centigrade బై రేట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఎట్ 25 degrees centigrade ని చూస్తాం. ఇప్పుడు ప్రతి 10 degrees centigrade కి వేరియేషన్ చూస్తున్నాం. దాన్ని ఎలా రాసుకోవచ్చు K into 35 degrees centigrade by K 25 degree centigrade టెంపరేచర్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీన్ని బట్టి డెఫినేషన్ ఏం చెప్తున్నారంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేషియో బిట్వీన్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఏ రియాక్షన్ సెపరేటెడ్ బై 10 degrees centigrade. సో ప్రతి 10 degrees centigrade కి ఎంత మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది ఆ రేషియో అనేది వస్తుందో దానికి టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు 2HI తీసుకుందాము, హైడ్రోజన్ యాడెడ్, అది ఎలా డిసోసియేట్ అవుతుంది H2 ప్లస్ I2 కింద. దాని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ తీసుకున్నట్లయితే 1.8. అలాగే సెకండ్ రియాక్షన్ మిథాల్ హైడ్రైడ్ ని తీసుకున్నాం, సోడియం మిథాక్సైడ్ ని తీసుకున్నాము. సో CH3OC2H5 సింథసైజ్ అయింది, NaI అనేది వస్తుంది. అలాగే టెంపరేచర్ కోఎఫిషియంట్ వచ్చి రియాక్షన్ కి 2.9 అనేది వచ్చింది.
When temperature is increased to greater extent, then rate of reaction will be increases to more number of times. Temperature అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ద డిసోసియేషన్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ టెంపరేచర్ ఈస్ డిక్రీజ్ టు 160 degrees. డిసోసియేషన్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది 160 degrees సెంటిగ్రేడ్ కి డిక్రీజ్ అవుతుంది. దాని రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది 453 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇన్ ద డికంపోజిషన్ ఆఫ్ ఎసిటోన్ డయాకార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది 60 degrees కి ఇంక్రీజ్ అవుతుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది 220 fold కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఎసిటోన్ డయాకార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుని 60 degrees సెంటిగ్రేడ్ దగ్గర అది ఎసిటోన్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ రియాక్షన్ రేట్. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇప్పుడు. విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్. దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కొలిజన్ థియరీ. సో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అయ్యే కొలది రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని కొలిజన్ థియరీని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు విచ్ ఈచ్ మాలిక్యూల్ కొలైడ్స్ అనదర్ బిలియన్ టైమ్స్ పర్ సెకండ్. ప్రతి మాలిక్యూల్ కూడా సెకండ్ కి బిలియన్ టైమ్స్ అనేది కొలిజన్స్ అనేది జరుగుతుంది. బట్ ఈచ్ కొలిజన్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ప్రతి కొలిజన్ కెమికల్ రియాక్షన్ ఫామ్ చేయాలని లేదు. ఓన్లీ దోస్ కొలిజన్స్ విచ్ పొసెస్ సర్టైన్ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి రిజల్టెడ్ ఇన్ టు ప్రొడక్ట్స్. ఓన్లీ కొన్ని కొలిజన్స్ మాత్రమే రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. The minimum amount of energy associated with the collision such that these resulted into products is known as threshold energy. ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రియాక్టెంట్స్ అనేది కన్వర్ట్ అవడానికి, ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవడానికి యూజ్ అవుతుందో దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. This is explained by considering a gas molecule in which all the molecules do not possess same velocity. So gas molecule ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్ మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే సేమ్ వెలాసిటీ ఉండాలని లేదు, అలాగే సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉండాలని లేదు. దాని బై ప్లాటింగ్ అక్కడ మనం గ్రాఫ్ తీస్తున్నాం. అక్కడ కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ నేమో ఎక్సెస్ గా తీసుకుని ఎక్స్ యాక్సిస్ మీద గీస్తాం, అలాగే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ని తీసుకుని వై యాక్సిస్ మీద గ్రాఫ్ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట గ్రాఫ్ అనేది. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విత్ గివెన్ కైనెటిక్ ఎనర్జీ వై యాక్సిస్ మీద తీసుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ వాల్యూస్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎట్ T1 అంటే T1 టెంపరేచర్ మనకు కనిపిస్తుంది చూడండి. ఈ T1 దగ్గర the number of molecules having high kinetic energy is directly proportional to area of CDEF. సో ఏరియా ఆఫ్ CDEF కి అంటే ఇదిగోండి ఈ ఏరియాకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి కైనెటిక్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అలాగే T2 తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ హై కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఎక్కడ తీసుకున్నట్లయితే BACD ఇదిగోండి ఈ రీజన్ మొత్తం దగ్గర కైనెటిక్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అట్ టెంపరేచర్ T2 దగ్గర. At temperature 3, the number of molecules while increase in temperature from T1 to T2 is directly proportional to ABFE. So at temperature 3 తీసుకున్నట్లయితే మొత్తానికి ABFE అనేది చూసారా ఈ రీజియన్ దగ్గర at temperature 3 దగ్గర kinetic energy అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. That is while increasing the temperature some molecules gain addition energy known as activation energy. So increase అయ్యే కొలది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొలది కొన్ని మాలిక్యూల్స్ అనేవి ఎడిషన్ తీసుకుంటే గెయిన్ చేసుకుంటాయి, దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాం. సో యాక్టివేషన్ ఎనర్జీ is equal to threshold energy minus actual energy చేస్తే వస్తుంది. సో ఇక్కడ ఎనర్జీని వై యాక్సిస్ మీద తీసుకున్నాం, ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో రియాక్టెంట్స్ అనేవి ఈ విధంగా ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో దీన్ని ఇక్కడ రియాక్టెంట్స్ అనే మ్యాక్సిమం టెంపరేచర్ ఏదైతే రీచ్ అవుతుందో దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అని అంటాం. సో ఇది దీన్ని ఎనర్జీ బ్యారియర్ అని అంటాం. సో ఓకేనా థ్రెషోల్డ్ ఎనర్జీ. సో ఇందులో మనకి ఈఏ తీసుకున్నట్లయితే యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అవుతుంది, ఈఏ డాష్ అనేది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అవుతుంది. So in the above graph, the energy of products is less than energy of reactants. Energy of products అనేది తక్కువ ఉంటుంది when compared to energy of reactants. అబ్జర్వ్ చేయొచ్చు మనం దీనిలో. సో అలాగే such reactions are generally reactions తీసుకున్నట్లయితే exothermic reactions అని చెప్తాం. The molecules with greater activation energy will give slow reactions. ఏ మాలిక్యూల్స్ అయితే యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అవి స్లో రియాక్షన్స్ అని చూపిస్తాయి. దాన్ని మనం అర్హీనియస్ ఈక్వేషన్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. So Arrhenius gave an equation showing the relation between activation energy, temperature and rate constant. So Arrhenius అనే సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి రిలేషన్ అది యాక్టివేషన్ ఎనర్జీకి, టెంపరేచర్కి, రేట్ కాన్స్టెంట్కి. దాన్ని ఎలా ఇస్తున్నాం, K is equal to AE minus EA/RT. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోమంటున్నారు. దీన్ని అర్హీనియస్ ఈక్వేషన్. దానిలో K అనేది రేట్ కాన్స్టెంట్ అవుతుంది, E అనేది కాన్స్టెంట్ అవుతుంది, దాన్ని ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఈ వాల్యూ వచ్చేసి 2.718 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. E అనేది యాక్టివేషన్ ఎనర్జీ, R అనేది రేట్ కాన్స్టెంట్ అంటాం, T అనేది టెంపరేచర్ ఆన్ అబ్సల్యూట్ స్కేల్. So the above equation is used to calculate activation energy in the
ఫాలోయింగ్ మెథడ్. ఈ ఈక్వేషన్ అనేది ఫాలోయింగ్ మెథడ్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అందులో మెథడ్ 1 తీసుకున్నట్లయితే అప్లయింగ్ లాగరిథమ్స్ టు ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్ లాగరిథమ్స్ అప్లై చేసినట్లయితే ఎలా వస్తుంది? log k ఈజ్ ఈక్వల్ టు log ae మైనస్ ఈఏ బై ఆర్టీ అనేది వస్తుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు? log a ప్లస్ log e పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ కింద రాసుకోవచ్చు. సో దాన్ని log a మైనస్ ఈఏ బై ఆర్టీ ఇంటూ log e అని రాయొచ్చు. సో దానికి log k వాల్యూ ఫైనల్కి ఎలా తీసుకురావచ్చు? log a మైనస్ ఈఏ బై ఆర్టీ ఇంటూ log a అంటే ఎంత రాసుకుంటున్నాం? 2.303. దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. లెట్ k1 is the rate constant at a temperature T1. సో k1 అనేది రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T1, k2 అనేది రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T2. సో సబ్స్టిట్యూటింగ్ k1 అండ్ T1 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. k1 అండ్ T వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్స్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుంది? log k1 ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ ఈఏ బై ఆర్టీ1 ఇంటూ 2.303. దాన్ని ఈక్వేషన్ 3 అని అంటాం. సబ్స్టిట్యూటింగ్ k2 T2 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుంది? log k2 ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ ఈఏ బై ఆర్టీ2 ఇంటూ 2.303. దాన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. సో ఈక్వేషన్ 4 మైనస్ 3 చేసినట్లయితే ఎలా వస్తుంది? log k2 మైనస్ log k1 ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ ఏ బై ఆర్టీ2 ఇంటూ 2.303 మైనస్ log a మైనస్ ఈఏ బై ఆర్టీ1 ఇంటూ 2.303 అనేది వస్తుంది. సో దాన్ని log k2 బై k1 చేసుకోవచ్చు. ఎలా వస్తుంది? ఈఏ బై ఆర్ ఇంటూ 2.303 ఇంటూ 1 బై t1 మైనస్ 1 బై t2. దాన్ని ఈక్వేషన్ 5 అనుకోండి. సో సబ్స్టిట్యూటింగ్ k1, k2, t1, t2 అండ్ r ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ వాల్యూస్ని మనకి ఈఏ వాల్యూ అనేది వస్తుంది. సో మెథడ్ 2 ఈజ్ గ్రాఫికల్ మెథడ్. కన్సిడర్ ఏ ఈక్వేషన్ తీసుకోండి. log k ఈజ్ ఈక్వల్ log a మైనస్ ఈఏ బై ఆర్ ఇంటూ 2.303 1 బై టీ. దీన్ని కంపేరింగ్ విత్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx తో కంపేర్ చేయండి. దెన్ ప్లాటింగ్ గ్రాఫ్ బై టేకింగ్ log k వాల్యూస్ని తీసుకెళ్ళి y యాక్సిస్ మీద ప్లాట్ చేద్దాం. అలాగే 1 బై టీ వాల్యూస్ని తీసుకెళ్ళి x యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే మనకు అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. అందులో స్లోప్ తీసుకున్నట్లయితే ఎంత వస్తుందంటే మైనస్ ఈఏ బై ఆర్ ఇంటూ 2.303 అనేది వస్తుంది. దానిలో మనకి ఈఏ వాల్యూ కావాలంటే దాన్ని తీసుకురండి. ఈఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఇంటూ 2.303 ఇంటూ స్లోప్ అని. సో ఇదిగో ఇక్కడ చూడండి, log k వాల్యూస్ని y యాక్సిస్ మీద తీసుకున్నాం, x యాక్సిస్ మీద 1 బై టీ వాల్యూస్ని తీసుకున్నట్లయితే స్లోప్ ఎలా వచ్చింది? స్లోప్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఈఏ బై ఆర్ ఇంటూ 2.303 అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్. దిస్ టాపిక్ రెఫరెన్స్ బుక్స్ ఆర్ Advanced Physical Chemistry by Atkins, Textbook of Physical Chemistry by Gladstone, అలాగే Textbook of Physical Chemistry by Puri and Sharma, Advanced Physical Chemistry by Gurdeep Raj.